ఈ కథనము ఎంత విచిత్రంగా ఉందో చూడండి. భారత్ యొక్క ఆప్త మిత్రుడు రష్యా, అవునా? అలాంటిది రష్యా ఇవాళ పాకిస్తాన్కి ఒక చాలా పెద్ద సహాయం చేశారు అని చెప్పి మీకు వార్తలు. ఇదేదో వెస్టర్న్ మీడియా రాసింది, లేదా యూరోప్ దేశాలకు సంబంధించిన వార్తాపత్రికలు, టీవీ ఛానల్స్ ఇలాంటి కథనాలను వాళ్ళు బ్రాడ్కాస్ట్ చేశారు అనుకోండి, అర్థం ఉంది. ఎందుకంటే వీళ్ళు భారత్ను ద్వేషిస్తారు, రష్యాకు భారత్కు మధ్య ఈ ఫ్రెండ్షిప్ ఇలా కొనసాగకూడదు. సో ఈ కుట్ర మనకు క్లియర్గా తెలుస్తుంది. కానీ చూడండి, మనము లోకల్ పాలిటిక్స్ ఎక్కువ మాట్లాడము, ఈ సందర్భంలో మాట్లాడాలి. ఎందుకు? ఈ కాంగ్రెస్కు సంబంధించిన కొంతమంది పెద్ద పెద్ద నాయకులు ఈ ప్రశ్నను లేవనెత్తడం. ఏమండి, మీరేదో రష్యా వద్ద సుఖాయ్ 57 కొనబోతున్నాము, ఇక్కడ భారత్లోనే ఈ విమానాలు తయారవుతాయి, ఆల్రెడీ S-400 కొన్నారు, S-500 కూడా కొనబోతున్నాము, రష్యా వాళ్ళు మంచి డీల్ ఇచ్చారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. మరి ఇవాళ రష్యా వాళ్ళు మన బద్ధ శత్రువు పాకిస్తాన్కి ఇంత పెద్ద సహాయము ఎందుకు చేశారు? దీనికి మీరు జవాబు చెప్పాలి. సో ఇలాంటివి వచ్చేటప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఈయన రాహుల్ గాంధీ గారు ఉంటారు కదా, ప్రతిపక్ష నాయకుడు. ఈయన యూకే వెళతారు, లండన్లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్, మీడియా వాళ్ళు అడుగుతారు, ఇంటర్నేషనల్ మీడియా వాళ్ళు అడుగుతారు, ఏమండి భారత్ యొక్క జీడిపి మీకు 7.8% సాధించారు కదా, సో మీ ఎక్స్పోర్ట్స్ బాగా పెరుగుతున్నాయి, మీకు ఏమనిపిస్తుంది అంటే, అబ్బెబ్బెబ్బే అలాంటిది ఏమీ లేదండి, ఇంకా మా దేశము కటిక పేదరికంలో ఉంది, వీళ్ళు చెప్తున్న 7.8% జీడిపి ఇదంతా ఒట్టి బోగస్, అలాంటిది ఏమీ లేదు, మా భారత్ ఎదగడమే లేదు, ఇంకా కూడా దారుణమైన పరిస్థితుల్లోనే ఉంది, ఇలా మాట్లాడతారు. అంటే మీకు వన్ ఆఫ్ ద వర్స్ట్ ప్రైమ్ మినిస్టర్స్ ఇందిరాగాంధీ గారు కదండి, ఆవిడ కూడా యూరోప్ వెళ్ళినప్పుడు నేను నా దేశాన్ని కించపరిచే స్టేట్మెంట్స్ చెయ్యను, నాకు నా దేశము గొప్ప ఏంటి, ఆవిడ స్థాయి వ్యక్తి కూడా భారత్కి సపోర్టుగా మీకు ప్రపంచ దేశాల వద్ద మాట్లాడారు. కానీ ఇక్కడ ఎలా ఉంటుంది? ఏమీ లేదండి, వీళ్ళు చెప్తున్నదల్లా వరల్డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, మార్గన్ స్టాన్లీ వీళ్ళందరూ కూడా పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. మా నాయకుల్లాగే వీళ్ళు కూడా, ఎవ్వరూ నమ్మకండి, భారత్ అసలు ఎదగడమే ఈయనే వెళ్ళి చెప్తాడు. అంటే ఇతను ఒక యూరోపియన్ అంటాము, అయినా భారత్లో పుట్టాడు కదండి, దేశభక్తి ఇంతో కొంత ఉండాలి కదా. ఇవాళ మీరు చూసారనుకోండి, సరిగ్గా ఇతనిని ఫాలో అయ్యే వాళ్ళే ఎక్కువ. రష్యా ఎలా పాకిస్తాన్కి ఇంత పెద్ద సహాయం చేస్తుంది? ఏమీ లేదు ఫ్రెండ్స్, RD-93MA అని ఒక ఇంజిన్ అండి. మీకు USSR కాలం నుంచి కూడా రష్యా వాళ్ళు ఇంజిన్ని తయారు చేస్తున్నారు. సో ఇవాళ వార్త ఏమిటి అంటే, చైనా వాడు తయారు చేసే JF-17 అనబడే విమానాలలో ఈ ఇంజిన్ని వాళ్ళు డిప్లాయ్ చేశారు. ఇది ఎక్కడ ఉంది? పాకిస్తాన్ వాళ్ళ దగ్గర. పాకిస్తాన్ వాళ్ళేమో F-16 విమానాలు వాడతారు, అట్ ది సేమ్ టైం చైనా వాళ్ళు తయారు చేసే JF-17 విమానాలు కూడా వాళ్ళు యూజ్ చేస్తారు. మరి ఇందులో రష్యన్ ఇంజిన్ ఉంది కదా, సో రష్యా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళకి ఈ ఇంజిన్లు ఇచ్చారు. ఇది చైనా ద్వారానే జరగవచ్చు, కానీ రష్యా ఇంజినే కదా పాకిస్తాన్ యుద్ధ విమానాల్లో ఉంది. మరి దీనిని ఇప్పుడు మీరు ఏమంటారు? ఇప్పుడు నాలాంటి వాళ్ళని మీరు అడిగారు అనుకోండి, ఇందులో ఏమైనా తప్పుందా? మీకేమైనా తప్పు కనిపిస్తుందా? ఇప్పుడు 2021 డిసెంబర్ నెల వ్లాదిమిర్ పుతిన్ గారు భారత్కి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు రాబోతున్నారు, సేమ్ డిసెంబర్ నెలే రాబోతున్నారు. ఈయన వచ్చిన తరువాత మళ్ళీ రష్యా వెళ్ళారు, ఒకే ఒక రోజే ఇండియా విజిట్. వెళ్ళిన తరువాత మీరు గమనించండి, మీకు యుక్రెయిన్ యుద్ధము రాబోతుంది. పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఈయన రష్యా వెళ్ళారు. అంటే భారత్కు పాకిస్తాన్ మధ్య శత్రుత్వం ఉండొచ్చు, ఇదే శత్రుత్వం పాకిస్తాన్ రష్యా మధ్య కూడా ఉండాలని మనము కోరుకుంటే చాలా ఇమ్మెచ్యూర్ వ్యవహారం, అంటే మెచ్యూరిటీయే లేకుండా మాట్లాడతాం. ఇప్పుడు మీరు రష్యా వద్ద సుఖాయ్ విమానాలు కొన్నారు కదా, అలాగే S-400 కొన్నారు. అలాంటిది పాకిస్తాన్ వాడు రష్యా వద్ద ఈ విమానాలు కొన్నాడు అనుకోండి, ఇందులో ఏంటండి తప్పు ఉంటుందా? అలాగా ఇప్పుడు 2013లో చైనా వాడు S-400 అని రష్యా వద్ద కొన్నాడు,
తరువాత మన శత్రు దేశముగా మారాడు. ఇమీడియట్గా మనము కూడా రష్యా వద్ద S-400 కొన్నాము కదా. మరి పుతిన్ గారు ఏమంటారు, మీకు లిమిట్లెస్ ఫ్రెండ్షిప్ చైనాతో ఉంది. చైనా వాళ్ళు అలా భావించలేరు. మేము రష్యా వద్ద కొన్నాము కాబట్టి భారత్ కొనకూడదు ఎవరు అనలేరు. సో ఇది జియో పాలిటిక్స్లో అతి ముఖ్యమైన విషయం. ఇది తెలుసుకోకుండా వెస్టర్న్ వాళ్ళు మీకు శాబటోజ్ చేయడానికి ఇలాంటివి రాస్తారండి. ఇక్కడ లోకల్ మీడియా కూడా రష్యా డిచెస్ ఇండియా అంటే భారత్ను మోసము చేసిన రష్యా, ఇలాంటి కథనాలు ఎంత సిల్లీగా ఉందో చూడండి. మోర్ ఓవర్ JF-17 అన్నప్పుడు చైనాలో తయారయ్యే విమానాలు కదండి. వాడు రివర్స్ ఇంజనీరింగ్లో మాస్టర్ కదా. సో వాడు అలాగా తన ఇంజిన్ని ఇందులో ఫిట్ చేస్తే ఇది రష్యన్ ఇంజిన్. ఒకప్పుడు చైనా వాళ్ళు రష్యా వద్దే ఇంజిన్లు కొన్నారు. ఇప్పుడు ఇందులో మీరు డిప్లాయ్ చేయడం వలన అసలు జైశంకర్ గారు వెళ్ళి లేదు మీరు అలా చెయ్యకూడదని రష్యాతో మాట్లాడినట్టు కుదరదండి, చైనా వాళ్ళు అడిగారండి, ఇది పాకిస్తాన్కి పంపించబోతున్నారని చెప్పి వాళ్ళు ఇన్ని కథనాలు. అంటే వీళ్ళ మైలేజ్ కోసరము, వీళ్ళ పబ్లిసిటీ కోసరము, అడ్వర్టైజ్మెంట్స్ కోసరము దేశాన్నే పణంగా పెట్టే మీడియా హౌసెస్ ఎన్ని ఉన్నాయి మీరు చెప్పండి. మీకు వాళ్ళు రాశారంటే అర్థం ఉంది. మనం ఒక శత్రు దేశం అనుకుంటారు. వాళ్ళు అలాగా అంటే మోదీ, జైశంకర్, ఇండియా అంటే మీకు విపరీతమైన సేల్స్, విపరీతమైన పబ్లిసిటీ. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వెస్టర్న్ కంట్రీస్ ఆలోచిస్తారు. కానీ మనమే అలా ఆలోచిస్తే దేశానికి ఇంత నష్టాన్ని కలిగిస్తున్నామే, ఆ థింకింగే వీళ్ళకి లేదండి. అదే బాధపడే విషయం. కానీ ఇప్పుడు ఇమీడియట్గా రష్యా వైపు నుంచి చూడండి, ఇది టోటల్గా ఇల్లాజికల్. అలాంటిది ఏది మేము చెయ్యలేదు. మా ఆప్త మిత్రుడు భారత్ వాళ్ళను ఇబ్బంది పెట్టే ఎటువంటి ప్రయత్నాలు, ఎటువంటి నిర్ణయాలు మా నాయకుడు పుతిన్ తీసుకోరు. వాళ్ళు కూడా ఇమీడియట్గా ఇట్లాంటి స్టేట్మెంట్స్. సో ఇప్పుడు మీరు ఈ కాంగ్రెస్ నాయకులు లేదా ఈ శత్రువులు వాళ్ళకి చూపించారు అనుకోండి, మరి JF-17లో ఉండే ఈ ఇంజిన్ ఎవరిది? ఖచ్చితంగా రష్యా వాళ్ళదే కదా. ఆ రోజుల్లో అమెరికా, రష్యా వద్ద మాత్రమే ఈ టెక్నాలజీ ఉండేది. మనం ఎప్పుడు మాట్లాడుతున్నాము? USSR కాలం, సోవియట్ యూనియన్ ఈరా గురించి మాట్లాడుతున్నాం. ఇంకొక విచిత్రం చెప్పమంటారా? ఇదే RD-93MA అనబడే ఇంజిన్ మనం భారత్లోనే తయారు చేస్తాం. తెలుసా మీకు? ఇండియాలోనే. అంటే మీకు ఈ సుఖాయ్ విమానాలు ఉన్నాయి చూసారా, అందులో ఉండే ఇంజిన్స్ అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు ఈ ఇంజిన్స్నే ఈ విమానాల్లో ఫిట్ చేస్తారు. అలాంటిది ఏదో ఒకప్పుడు ఎప్పుడో ఒక కాలంలో USSR వాళ్ళు తయారు చేసిన ఇంజిన్స్ చాలా చవక ధరకు చైనా వాడుకొని దానిని JF-17లో ఫిట్ చేసి పాకిస్తాన్ వాడికి అమ్మితే రష్యా వాళ్ళు పాకిస్తాన్కి ఇంతలా సహాయం చేశారని వీళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళని ఏమనాలి? ఇప్పుడు మీరు రష్యన్ ఆయిల్స్ కొంటున్నారండి, పాకిస్తాన్ వాడికి కూడా అవసరం ఉంటుంది. ఏదో ఒక రకంగా మాట్లాడాడు. రష్యా వాళ్ళు కూడా ఒప్పుకొని పాకిస్తాన్కి ఆయిల్స్ని పంపిస్తే దీన్ని ఎవరైనా తప్పు అలా చెయ్యకూడదు అంటే చెప్తున్నాను కదా, మీ యొక్క ఆలోచనలో ఎటువంటి లాజిక్స్ లేవు. మీకు పాకిస్తాన్కి మధ్య మాత్రమే శత్రుత్వం, రష్యాతో వాళ్ళకి శత్రుత్వం లేదు కదా. అలాంటప్పుడు వాళ్ళు కూడా రష్యాతో వ్యాపారం చేస్తారు. ఇందులో ఎలాంటి తప్పు లేదు. ఈ మాత్రం మెచ్యూరిటీ లేకుండా మేము గత 40 ఏళ్ల నుంచి పాలిటిక్స్లో ఉన్నాము, మేము చాలా అనుభవం ఉన్నవాళ్ళము, మరి అలాంటప్పుడు మేము ఈ మోదీని అడుగుతున్నాము, ఈ బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాము, రష్యా వాళ్ళు ఎలా ఈ పాకిస్తాన్కి ఇంజిన్లు ఇస్తారు? ఇది తప్పు కదా. మోదీ యొక్క డిప్లొమసీ చాలా పెద్ద లెవెల్లో ఫెయిల్ అయ్యింది అంటే దీన్ని మనం నవ్వుకోవాలి అంటారా, లేదా వీళ్ళ అమాయకత్వం, లేదా ఇమ్మెచ్యూర్ థింకింగ్, దీనిని మనం ఎలా చూడాలి? ఇక్కడేదో బీజేపీ మోదీ అనేది కాదండి, మన దేశం మీద ఇలాగ బురద జల్లే ప్రయత్నము మన వాళ్ళే చేస్తూ ఉంటే దీన్ని మనం ఎలా చూడాలి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.